మంచిది. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెప్పుచున్నాను. 121 కీర్తన కాదనుకుంటాను ఆ పాట. మంచిది, మంచి పాట పాడి దేవునికి మహిమపరిచిన శాంతమ్మకి ప్రత్యేకమైన వందనాలు. మరి పాస్టర్ అచ్యుతరావు గారు, పాస్టర్ రామకృష్ణ గారు ఆరాధన నడిపిస్తారు. అంతమంది కూడా అందరం లేచి నిలబడతాం. ప్రియా దేవుడు పెట్టారా, దేవుడు ఇచ్చినటువంటి 2 హస్తాలు కూడా పైకెత్తి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. ఈ దినము, ఈ సమయము, దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయానికై దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. నీ నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలులకై, ప్రతి అద్భుతానికై, ప్రతి కార్యానికై దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం దేవా. జీవము గల మా యేసు స్వామి, ఈ పరిశుద్ధమైన ఘనమైన ప్రార్థనమైన నామమునకే ప్రార్థించాలి. వేవేల వందనాలు, 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 వందనాలు. వేవేల స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లించినాను ప్రభా. దేవా, మేము చేసిన దోషములకై, మేము చేసిన అపరాధములకై, మేము చేసిన అనేక పాపముల నిమిత్తము ప్రభా, మా కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చిందించి దేవా 3వ దినాన మృత్యుంజయుడవై తిరిగి లేచిన ఓ మృత్యుంజయుడా,
నీకే వందనాలు 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 స్తోత్రాలు 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 చేస్తున్నావా ఓ గొప్ప రాజా ఓ నీతి సూర్యుడా ఓ గొప్ప దేవుడైన యేసు స్వామి ఈ పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామమునకి వేవేల వందనాలు 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 వేవేల స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభా సమస్తమును మాట ద్వారా కలుగు చేసిన ఓ సర్వ సృష్టికర్త నీ పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామమునకి వేవేల వందనాలు 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 మహిమ ఘనతకు ఆరుడవు నీవే మా దైవమా మహిమ ఘనతకు ఆరుడవు నీవే మా దైవమా
చాలదయ్యా నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వము నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వము నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించుదను నా జీవమా నా దైవమా నిన్నారాధించుదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించుదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించుదను తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ ప్రేతుడా నీ కన్నులు మరమలమే నాకుంటే దేనికన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ ప్రేతుడా నీ కన్నులు మరమలమే నాకుంటే దేనికన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో తండ్రి దేవా నా సర్వము నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వము నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించుదను నా జీవమా నా ప్రేమా నిన్నారాధించుదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించుదను నా జీవమా నా ప్రేమా నిన్నారాధించుదను తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము కుమారుడైన యేసు స్వామి ఈ పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామములకు వేవేల వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభా ఈ రాత్రి కాల సమయం రీతిగా ఈ యొక్క ప్రభావాన్ని నీ యొక్క క్లాసులు నేర్చుకోవటానికి దేవాన్ని లోతైన మర్మాలు ప్రభా గూఢమైన సంగతులు ప్రభా నేర్చుకోవటానికి నువ్వు ఇచ్చిన గొప్ప సమీకరణానికై వేవేల వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ఈ దాసులు ప్రభా అనేసి వాక్యాన్ని అయితే విత్తుచున్నారో విత్తుబడుతున్నటువంటి వాక్యము మా అందరిలో ఫలింపచేయమని తద్వారా మా ఆత్మీయ జీవితాలను ప్రభా నీలో మాలో అనేసి ఫలింపచేయడానికి దేవా ఆత్మీయంగా ఎదగటానికి ఈ నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు దేవా ఈ నూతన సంవత్సరంలో అనేక మర్మాలను తెలుసుకొని
దేవా మా ఆత్మీయ జీవితాలను కట్టుకొని ప్రభా నీ యందు విశ్వాసము, నీ యందు భయము, నీ యందు విధేయత, నీ యందు నమ్మకము, విశ్వాసము కలిగి మేము ఎదగటానికి సహాయము చేయమని ఘనత మహిమ ప్రభావమును మీకే ఆరోపిస్తూ యేసు అత్యున్నత నామంలో ఈ కొద్దిపాటి ఆరాధన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఆరాధన నడిపించినటువంటి దైవజనులందరికీ కూడా వ్యక్తిగతమైన వందనాలు. మరి అలాగే సమయం అయితే చాలా తక్కువ ఉంది. చాలామంది పాడాలని కూడా ఆశకున్నారు, కానీ టైం చాలదు. మనం 6 గంటల కల్లా ప్రారంభించుకుంటేనే పాడలేక అవుద్ది, ఎందుకంటే ఇప్పుడు పాడు పెళ్లి అయిపోతుంది. మరి ముఖ్యమైనటువంటి వాక్యంలోకి వచ్చాం కనుక అయ్యగారికి సమయం ఇస్తుందనే సపోర్ట్ కొట్లు అంతమంది కూడా. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానీయ సంఘ కాపాడికి, పాస్టులకి, అలాగా సాలు నుంచి వచ్చిన కొండరావు గారు, అమ్మగారు, తన పాప మనవరాలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు ఈ రాత్రులు దీవించిన గాక. స్తోత్రం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 26 వాక్యముల నుండి మనము నేర్చుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 26. అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. యోహాను సుసమాచార 19 अध्याय 25 ఈ బైబిల్ తరగతిలోనికి కూడి వచ్చిన బిడ్డలకు అందరికీ దేవుడు దీవించిన గాక. మనం నేర్చుకున్న విషయము సిలువలో ఏలాడిన 7 మాట, అది నేర్చుకున్నారు. ఈ 2 మాట మనం నేర్చుకున్నారు. ఈరోజు 3వ మాట నేర్చుకున్నారండి. ఆ 3వ మాటలు పదము 26వ వాక్యంలో చివరి మాట. అది ఇదిగో అమ్మా అంటే యేసు ప్రేమించిన శిష్యుని చూసి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. ఇదని యేసు ప్రభు 3వది చెప్పిన మాట. అప్పుడు ఈ మాటలు మీరు తెలుసుకున్న ఒక విషయము, మొదటి మాట తండ్రితో మాట్లాడింది పైకి చూసుకొని, 2వ మాట తన పక్కనున్న దొంగకి చూసి మాట్లాడాడు, 3వ మాట కిందకి చూసి మాట్లాడాడు. నేను ఒకసారి కూడా చెప్తాను, మీకు అర్థం అవ్వాలి. మొదటి మాటలో దేవుడు తండ్రికి చూసి మాట్లాడింది. ఆ మాట మీకు అర్థం తెలుస్తున్నాను కాబట్టి మళ్ళీ నా రిపీట్ చేయలేదు. 2వ మాట దొంగకి చెప్పారు, ఆ సైడ్కి చూశారు. 3వ మాట ఎవరికి చూశారు? తన కిందకి చూసి తన శిష్యులకి చెప్పిన మాట. ఇది ఇక్కడ మనం నేర్చుకున్న ఇది 3 మాట ఎక్కడే ఉంది. యేసు ప్రభు మాట్లాడినది 3 వ్యక్తితో. 1 మాట్లాడింది యేసయ్య, 2 తన అమ్మ, 3 ప్రేమించిన శిష్యులు. ఇంకొక మాట అక్కడ నేర్చుకున్న మాట ఏమనగా ఆ 25, 26 వాక్యంలో 5గురు అక్కడ నిలబడినట్టుగా మనం చూడగలుగుతున్నారు. ఆయన తల్లిలు, ఆయన తల్లి సహోదరి 2, 3. అప్పుడు 4 ఆడవాళ్ళు, 4 ఆడవాళ్ళు, 1 సహోదరుడు. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. ఒకసారి కూడా చెప్తున్నారు, 4 సహోదరులు అక్కడ నిలబడుతున్నారు, సిలువ కింద నిలబడుతున్నారు. ఇంకా ప్రేమించిన శిష్యులు. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడినది 1 ప్రేమించిన శిష్యునికి, 2 తన తల్లితో, తన యోహాను గారికి కూడా చెప్పవసరం, తన తల్లితో మాట్లాడింది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు చనిపోగిన మునుపు తన తల్లికి ఇంకొకటి చేతికి ఏం చేస్తున్నారు? అప్పగించున్నారు.
ఈ కాలంలో చాలా పిల్లలు తన అమ్మ నాన్నకి ఏం చేయలేదు, పట్టించుకోలేదు, ప్రేమించలేదు. కానీ యేసు ప్రభుకి నేర్చుకున్నది చనిపోయిన మునుపు తన తల్లికి వేరొక ప్రేమించిన సహోదరి చేతికి అప్పగించాడు. స్తోత్రం. అమ్మ నాన్నకి ప్రేమించడానికి ఇప్పుడు కూడా కొందరికి సమయం లేదు, తెలియలేదు. స్తోత్రం. బైబిల్లో అది దాని గురించి కరెక్ట్ గా చెప్తున్నారండి. తల్లికి తండ్రికి ఏం చేయాలి, ప్రేమించాలి, సమానించాలి అని బైబిల్ చెప్తున్నప్పుడు ఆ పదము ఆ వాక్యం సరిగా పాటించిన వాడు నా యేసయ్య. స్తోత్రం. యేసయ్యకి ఇంకా వేరే సహోదరులు ఉన్నారు, కానీ వారు యేసయ్యకి ఏం చేయలేదు, నమ్మలేదు కాబట్టి వారి చేతికి తన తల్లికి ఏం చేయలేదు, అప్పగించలేదు. స్తోత్రం. సొంత కొడుకున్నప్పుడు కూతురున్నప్పుడు వారి చేతికి యేసయ్యకి ఏం కాదు, యేసయ్య తన తల్లికి ఏం చేయలేదు, అప్పగించలేదు. ప్రేమించిన చేతికి అప్పగించిన దేవుడికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మొదటి మాట ఇది. రెండవ భాగము మన తల్లి తండ్రికి మనం ఏం చేయాలి, ప్రేమించాలి అని రెండవ పదము. మొదటి వినండి, మొదటి తిమోథెయుసు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. మొదటి తిమోథెయుసు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. మొదటి తిమోతి 5 అధ్యాయం 8వ పదం. If anyone fails to provide మొదటి తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. If anyone fails to provide for his own and especially for ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించుకొనువాడెడల వాడు విశ్వ సత్యాగము చేసిన వాడే. మీరు ఆ పదం చూశారు, ఎవడైనను స్వర్గీయులు అంటే విశేషముగా అలా ఉంటుంది. స్వర్గీయులు అంటే సొంత వారికి, ఒకటి సొంత వారికి. రెండవది మాట విశేషంగా, ఈయన సొంత వారికి కంటే తన ఇంటి వారికి సంరక్షింపగా పోగదా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంట చెడ్డవాడయ్యును. అయ్యో, విశ్వాసం త్యజించేసి అవిశ్వాసి కన్నా చదివిన ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. సొంత కుటుంబం వరకు ప్రేమించలేని వాడు విశ్వాస త్యాగి. విశ్వాసం తెగించి విశ్వాస త్యాగి అంటే విశ్వాసం విడిచిపెట్టిన వాడు. రెండవదే అవిశ్వాసిని కంటే హీనంగా అయిపోయాడు. ఏంటి బాప్టిజం చేసిన కానీ విశ్వాసం తెగించేసావు, నీ సొంత కుటుంబం వరకు ఏం చేయలేదు. అంటే నీ అమ్మా నాన్నకి ప్రేమించాలి. అదేమైనా అమ్మా నాన్నకి నీ ప్రేమించలేకపోతే నీ విశ్వాసిని కంటే చెడ్డవాడు, హీనంగా ఉన్న మనిషి. ఈ కాలంలో అమ్మా నాన్నకి అవసరం లేదు. మెల్లగా ఆయన తర్వాత అమ్మా నాన్న నాకు నా ఇంటి కాపలా నాకు నా భర్త చాలు, వేరే ఎవరు. ఎంతమంది ఇక్కడ కూర్చోరు, అమ్మా నాన్నకి బట్టలు కొని ఇచ్చినవాడు. నిన్న దేవుడు వదలదు, నీ బాప్టిజం పొందారు కానీ పండుగ చేరదు తండ్రి. ఇప్పుడు అందరు సైలెంట్ అయింది కదా. మీరు సైలెంట్ అయి ఉంటే నేను వైలెంట్ గా మాట్లాడుతుంది. స్తోత్రం. అందుకే సొంత తండ్రికి ఏం చేయాలి, సంరక్షించాలి, పోషించాలి, డబ్బులు ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి. సంవత్సరం ఒక్కసారి అయినా కూడా బట్టలు కొనేసి ఇవ్వు అంటే, అమ్మా నాకే కావాలి, మొత్తము నాకే నాకే నాకే. పెన్షన్ మొత్తం తల్లి తండ్రికి ఏం చేయించాం, వచ్చిన 3,000 పెన్షన్ కూడా తీసుకొని వచ్చినారు. ఎంత వస్తున్నారా ఊట నుంచి మొత్తం లాగడే. మీరందరికి అర్థం అవుతున్నారు నాకు తెలియదండి. నా అత్తగారికి నా తీసుకొని వచ్చి నా ఇంటికి పెట్టి 5 సంవత్సరాలు అన్నం పెట్టారు. వాటికి ఏం కావాలంటే మొత్తం కనిపించేది. మొబైల్ తెలియలేదు, మొబైల్ నేర్పించారు. ఆ తర్వాత టీవీ ఆన్ చేయడానికి దగ్గర టీవీ నేర్పించారు. మీరు నాతో ఉన్నారు కదా. సంక్రాంతికి వసూలు చేసుకొని వస్తారు. సంక్రాంతి అయితే వెళ్ళే అందరూ వస్తారు ఎక్కడికి వసూలికి.
పిల్లలందరూ 5,000 కావాలి, 5,000 బట్టలు. అది ఇవ్వలేకపోతే ఏంటిది మహాభారతం. మరి మహాభారతం అంటే మీకు అర్థమవుతుంది. మహాభారతం మొత్తం యుద్ధమే. హల్లెలూయా. స్తోత్రం. హలో, యేసయ్య చూడు, చనిపోయిన మునిపే తన తల్లికి తన ప్రేమించే శిష్యుల చేతికి అప్పగించారు ఆయన. మనం కూడా మన తల్లికి తండ్రి, తల్లికి ఏం చేయాలి? ప్రేమించాలి, సంరక్షించాలని. సంరక్షణ అన్ని లోపల ఉందండి. ఏమండి? సంరక్షణ అన్న పదంలో అన్ని ఉన్నాయి. నాన్న ఫోన్ చేయాలమ్మా, నీ బాగుందా? నీకు ఫోన్ లేదు. హల్లెలూయా. అమ్మకి చేయడానికి బ్యాలెన్స్ లేదు, ఊరు వాళ్ళకి చేయడానికి నో ప్రాబ్లం, బ్యాలెన్సే బ్యాలెన్స్. స్తోత్రం. మీరు ప్రేజుడు చెప్తే చాలు. ప్రేమించేది ఒకటి, ఇంకా ప్రేమించాలి. తల్లిదండ్రికి ఏం చేయాలి? సమానించాలి. ఏం చేయాలి? అంటే కుటుంబములకి తల్లిదండ్రికి ఏం చేయాలి? సంరక్షించి, అది సంరక్షించాలి, సమానించాలి. స్తోత్రం. సరే, ఇది నిర్గమకాండంలోకి రండి. నిర్గమకాండంలోకి త్వరగా రండి అమ్మ. నిర్గమకాండము ఆయన ముందుకు ఒక వాక్యం కూడా చదువుతుంది. గలాతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం కూడా చదువుతుంది. గలాతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. अरे बाबू ओडिया गलाती पुस्तक 6వ అధ్యాయం దింపదు. ఒడియా పుస్తకం పంచుతో తెలుగా అరే భాష గారు చెప్పారు. సునీల్ ఎవరు? సునీల్ ఎవరు? ଆପଣ ଓଡ଼ିଆ ମାତ୍ର ଜାଣିଛ? ତେଲୁଗୁ ବି ଜାଣିଛନ୍ତି କି? గలాతీ పుస్తకం గలాతీయ ఏం చేయాలి? అతని భారం ఏం చేయాలి? ఎవరికి భరించాలండి? అది మొత్తం అమ్మా నాన్న భరించాలి. దొరికింది. ఒకరొకరి భారం ఏం చేయాలి? భరించుకోవాలి. అమ్మా నాన్న మొత్తం ఏం చేయాలి? బరువు అంతా పోసుకోవాలి. వెనక స్పందించలేదు. నాకు భయం వచ్చింది. అది బరువులు ఇచ్చేసి అమ్మా నాన్న నీ ఒకరొకరు భారం ఏం చేయాలి? ఒకరొకరు అంటే పరస్పరం మనమే భారము మోసుకోవాలి. ఏదో ఒక సమస్య నీ కూడా. స్తోత్రం. ఇంకా ఎక్కువ చెప్తా నీకే నొప్పి కలుగుతున్నారు, అందుకని ఆ భాగం విడిచిపెట్టుకున్నారు. స్తోత్రం. నిర్గమకాండంలోకి రండి. 20వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా చదవండి. ఎస్. నీకే నీ ఉన్న ఇంటిలో బాగా ఉండడానికి తల్లిదండ్రికి ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానిస్తే ఏం జరుగుతుంది? దీర్ఘాయుష్. లేకపోతే ఏమవుతుంది? త్వరగా చచ్చిపోతాం. త్వరగా ఎందుకు చచ్చిపోతున్నారు? తల్లి తండ్రికి ఏం చేయాలి? సన్మానించలేదు. నీకు దీర్ఘాయుష్ కావాలంటే తల్లిదండ్రికి ఏం చేయాలి? సన్మానించాలి. అందుకని కొందరు అడ్డతరం చచ్చిపోతున్నారు. తల్లిదండ్రికి ఏం చేయాలి? తల్లికి ఎలా పిలుస్తున్నారు? అమ్మండ. మర్యాదగా. అమ్మకి మర్యాద ఎక్కడ? నాన్నకి మర్యాద ఎక్కడ? ఒక కొడుకు చెప్పారు, అమ్మ కొడుకు నైనా నేను 9 నెలలు నేను కడుపుని మోసారు రా అంట. అంటే కొడుకు ఏం చేశారు? యొక్క బుట్ట తీసుకొని వచ్చి అక్కడ ఉంచి, అమ్మా ఇది కూర్చు, నేను నిన్ను 10 నెలలు మోసుకున్నానండి. కడుపులు మోసడం బుట్టలు మోసడం ఏదో మంచిది. కడుపులు మోసడం నీకు తెలియదు. నీ అమ్మకి అడుగు. నిన్ను కడుపులు ఉండినప్పుడు అమ్మ సరిగా పడకలే, సరిగా పడుకోలే. ఒక సైడ్లో పడుకున్నారు, ఏదో పడుకున్నారు. కానీ ఈ సైడ్ నొప్పి వస్తే తిరిగి లేచి మళ్ళీ ఏమన్నది. కొందరు ఏం చేశారు? పడుకుని దొర్లుతున్నారు. ఏం చేస్తున్నారు? అటువంటి వాడికి ఆపరేషన్ కావాలంటే ఎలాగ పడకాలి? ఒక సైడ్ నుంచి పడకాలి. ఎప్పుడు అన్నం తిన్నారు? 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. కొందరికి ఏం చేయాలి? ఎప్పుడు దొరుకుతుంది తింటురా. అది అమ్మ నాన్న నేర్పించారు. పోనండి, నా విషయం కాదండి. స్తోత్రం కలిగిన గారు నేను చెప్పిన మాట నీకేముండాలంటే దీర్ఘాయుస్సు ఉండాలి. స్తోత్రం.
అది ఒక అమ్మ ఒక ప్రసవ వేదన ఎంత ఇక్కడ కూర్చుని పడుకొని తెలుసండి. 20 ఎముకలు ఇరిగినప్పుడు ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి. 20 నీ బయటికి రావడానికి అంత పెయిన్ భరించారు ఎవరు? తల్లి. స్తోత్రం. ఇప్పుడు ఏం పెయిన్? ఇప్పుడు అమ్మా నాన్నకి మొత్తం పెయిన్ నీయే ఇస్తున్నారు. పోనండి, స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడేం చేయాలండి? నీకు దీర్ఘాయుసు దొరకలేదు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వాక్యం. అంటే తల్లిని తండ్రికి సమాజం నీకేమో క్షేమం కలుగుతుంది. క్షేమం ఏం కలుగుతుందండి? కొన్ని ఇంటికి క్షేమం లేదు, అమ్మగారికే లేదు, నో రెస్పెక్ట్. అటువంటి కుటుంబంలో ఏముంటదు? క్షేమం ఉంటదు. క్షేమం అంటే మీకు అర్థమైన మంచిగా ఉంటాం. కొన్ని కుటుంబంలో ఏం లేదు, మంచిగా ఉండలేదు. ఎందుకంటే అమ్మగారికే లేదు, గౌరవించలేదు. ఆడికి ఎక్కడ పడుకుంటున్నారు? గడప గడప కడప కాపలా కాపలా ఇంటి కాపలగా ఉండాలి. ఎక్కడ చెప్పలేదు. మంచి పోయింది. ఏసీ ఉన్న రూములు పోరు, ఏసీ ఉన్నా ఎవరికి అమ్మడానికి ఎక్కడ పడుతుందండి? నీ కడపలు పడుతుంది. నీ కడపలే ముసలు అయిపోతే ఎక్కడ ఉండాలి? పోయిన వారు నేను చెప్పాను, యోసేపు తన నాన్నకి ఏం చేశారు? మంచి స్థలం ఇచ్చినట్టుగా నీ కూడా ఇవ్వు. ఎంతమంది అర్థమవుతున్నారు? నీ కడపలు కాదండి, ఇంటి మధ్యలో నీ అమ్మానాలు ఉండాలి. సోదరు పోనండి. మూడవది మాట. 1 దీర్ఘాయుసు. అమ్మానానికి జరిగితే దీర్ఘాయుసు. 2 క్షేమం కలిగింది. 3 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1, 2. కొందరు అనుకున్నారు ఈ పాతగా మొత్తం మొదలు చెప్తున్నారు. కాదు కొత్త ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1, 2వ వాక్యం. పిల్లలారా ఏమండి? తల్లిని తండ్రిని ప్రేమిస్తే ఏమవుతుంది? అది కాదు, పైన ఇది ధర్మం. ఏంటండి? తల్లిని తండ్రిని సమానించాలి. భార్య భర్తల మధ్యన ధర్మం ఉంది, అది తెలుసు. ఏది? భార్య భర్తకి ఏదేదో ధర్మం చెయ్యాలంటే అది తెలుసు. భర్తకి ఏది మరి అమ్మా నాన్నకి ధర్మం చేయడానికి తెలియదు. ఇక్కడ ఉన్నారా? ఏడు నాకు అర్థమవుతుంది. స్తోత్రం. భార్య భర్తకి ఉన్న ఒక ధర్మం ఉంది, అవును కదా? నేను ఇప్పుడు మొదటి కొద్ది 7వ అధ్యాయంలో 5వ వాక్యం ఇంటికి చదివితే చాలు. అది భార్య భర్తకున్న ధర్మం అందరికీ తెలుసు. నా భర్త చెప్పి ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, అంటే నీరు వేడి చేసి ఇవ్వాలి. నీ అమ్మ కూడా నీ ఇంటికి వచ్చినప్పుడు నీ భర్తకి చేయడం మంచిగా అమ్మ దానికి చెయ్యి. అమ్మాయి నాన్న నీ ఇంటికి వచ్చిన కొంచెం సమయం నేను అక్కడ వేస్తే వాడు నీ ఎక్కడ వచ్చిన ఇచ్చి ఇది మొత్తం ఇస్తుంది. కడుగు ఇది కట్టి. అమ్మ నాన్న నీ ఇంటికి వచ్చిన దేనికి? రెస్ట్ తీసుకోవడానికి. నీ ఇంటికి వచ్చినప్పుడు నీ చేస్తున్నారు. ఈ కూరగాయ కట్టి ఇది నిన్న అక్కడ తోలి కొట్టాలి. చేతులు కొట్టితే కంపు వస్తుంది. స్తోత్రం కట్టిగా నేను గట్టిగా చేయలేకపోనండి. ఏసైకి చూడండి, ఏసైకి చనిపోయిన మురుపు తల్లికి ప్రేమించిన శిష్యులు చేతులకు అప్పగించారు నా ఏసయ్య. అదే రీతిగా మనకు కూడా ప్రారంభించాలి క్రైస్తవ జీవితం. చర్చలు వచ్చి ఆటపాట కాదండి జీవితం. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, ఇంకా యేసయ్య ఇంకా మనం చదివిన వాక్యంలోనికి రండి. స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యం. యేసు తన తల్లి తన ప్రేమించిన శిష్యుల దగ్గర నిలిచి
చేతులు చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పెను. తెలుగు అమ్మా అని రాయబడింది. ఉమెన్, ఇంగ్లీష్ లో ఉమెన్, స్త్రీ. అమ్మాయికి ఎలా పిలిచారు? స్త్రీ. అంటే అమ్మ అంటే పిలిచేది, స్త్రీ అంటే పిలిచిన తప్పలేదు. అది ఏసయ్య రెస్పెక్ట్తోని ఏసయ్య చేశాడు, బహుమానంతో ఏసయ్య అలాగ పిలిచాడు. దేవునికి స్తోత్రం కలిగి బహుమానంతో ఏసయ్య ఏం చేశాడు? పిలిచిరి. అమ్మా అని లేకపోతే స్త్రీ. ఏసయ్య సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు అలాగే అమ్మా అలాగే పిలిచాడు ఏసయ్య. అది ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు మారిపోయింది అనమాట. ఉమెన్. స్తోత్రం. ఏసయ్య అమ్మకేం చేసినవాడు? రెస్పెక్ట్ ఇచ్చినవాడు. స్త్రీలకు ఏమిస్తున్నారు? గౌరవం. అందరికీ ఏమన్నా స్త్రీలు ఏమన్నా అనుకున్నారంటే కాలు తుడచడానికి ఉన్న చౌటిపుర అనుకుంటున్నారు. చౌటిపుర కాదు, గోని అని. చౌటిపుర అంటే పనికిరాదు భూమి. హలో, స్త్రీ అంటే కాలు కింద ఏం చేయడానికి రాదండి. సంవత్సరం అంటే స్త్రీకి ఎక్కడి నుంచి ఎముకలు తీసుకొని సృష్టించారు? ఏ పక్క ఈ పక్క, ఎడం పక్కన కుడి పక్క. ఎవరు చెప్పలేదంటే ఎడం పక్క అండి ఈ పాత్ర కాదు. ఇప్పుడు ఆ పాత్ర పక్షం ఉన్నవాడు చెప్పండి ఎవరైనా. నాకు కూడా తెలియదు ఏ పక్క అయినా. ఒక పక్కన ఈ పక్క అంటే ఈ పక్కన అంటే తెలియదు కదా తమ్ముడు. ఎడం పక్కన కుడి పక్కన తెలియదు. ఏదో ఒక పక్క నుండి కాలి నుండి తీసుకుంటే మనకు రోజు రోజు కాలుతో తక్కువచ్చు. స్త్రీకి కాలు నుండి ఎముకలు తెచ్చిస్తే మనం రోజు ఏం చేయొచ్చు? తప్పుతుంది. కాలుతో తీసుకెళ్ళి ఎముకలతో. ఇది తల మీద నుండి ఎముకలు తీసి స్త్రీకి సృష్టించిండ్రే తల మీద మోసుకొని తిరగొచ్చు. అలాగే దేవుడు చేయలే. పక్కన ఇక్కడ ఉన్న ప్రేమ ఆడికి కావాలి. ఎక్కడ ఉన్న ప్రేమ? కాలి ప్రేమ కాదు, తల ప్రేమ అంటే నీ హార్ట్ ప్రేమ కావాలి. హృదయములున్న ప్రేమ. స్తోత్రం. అందరికి స్త్రీ అంటే ఎవరంటే ఏం తెలియదు. పోనండి, నేను అది మీరు కొంచెం తక్కువ వచ్చినవాడు ఆయన కాబట్టి నేను ఎక్కువ చెప్పలేదండి. వెంటనే ముగిస్తున్నారు, ఎదుగుతున్నారు. స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారండి? అమ్మా అని పిలిచారు. ఇది ఒక వాగ్దాన సంపూర్ణమైంది. అక్కడ ఆదికాండం 3వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వాక్యం. అక్కడ యేసు ప్రభు చెప్పినప్పుడు, అక్కడ దేవుడు చెప్పినప్పుడు స్త్రీ అలా ఉండమ్మా ఎందుకు యేసు ప్రభు స్త్రీ నుంచి వచ్చింది? యేసు ప్రభు స్త్రీ నుంచి పుట్టారు. యేసు ప్రభు ఎందుకు స్త్రీ నుంచి పుట్టారు? పాపం ఎవరి వలన భూమిలోకి వచ్చింది? స్త్రీ మూలం. ఇప్పుడు రక్షణ ఎవరి మూలం కూడా రావాలి. అదే స్తోత్రం కలిగినగా గట్టిగా స్తోత్రం చెప్పాలి. రక్షణ కూడా ఆ స్త్రీలోకి రావాలి. అందుకనే జరిగిన దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడు యేసు ఇక్కడ దేవుడు చెప్పిన మాట వినండి. స్తోత్రం. ఆ మాట వినండి అమ్మా. మరియు అంటే ఎవరికి చెప్పారండి? నీకునంటే ఎవరు? రెండో మాట స్త్రీకి అంటే ఎవరికి? హవ్వ. ఓకే. మూడో మాట నీ సంతానం అంటే ఎవరు? సాతానండి. సాతాను. సరే. నాలుగో మాట ఆమె సంతానం ఎవరు? ఆమె సంతానం ఎవరు? వాక్యం విడదీసి నేర్చుకోండి, లేకపోతే అర్థం కథ చెప్పిన నాకు కథ చెప్పినట్టుగా చెప్పడానికి తెలియదండి. వాక్యము విడదీసి నీకు చెప్తే నీ మనసు ఉంచిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకటి నీకని చెప్పిన పాంబు, నీకని చెప్పిన ఎవరికి?
పాముతో చెప్పారు, లేకపోతే సాతాను. స్త్రీ అవ్వకి చెప్పారు నీ సంతతి, అవును కదా, అది సాతాను గురించి చెప్తున్నారు. 4 ఆమె సంతానం యేసయ్యా. ఆమె సంతానం ఏం చేస్తున్నారు? చదవమని కూడా వైరం కలుగు చేస్తుంది. అది ఆమె చెప్పండి. అంటే సాతాను తల మీద కొట్టింది అండి, ఆయన అర్థం అంటే తలగీది కదా, అలాగే కాదండి, తల మీద కొట్టారని అధికారం పోయిందట. అర్థమైంది, సాతాను అధికారం పోయింది. అదే నా తోడుగా ఉన్నారు కదా మీరు, అదే నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాగా, నా తోడుతారండి. సాతాను తల మీద కొట్టారని చెప్పిన అర్థం ఏమంటే సాతానికి ఏమంటే అధికారం లేదు. స్తోత్రం. మీకు అర్థం అవ్వలేదు. నేను చెప్పిన యేసు ప్రభు చెప్పిన మాట మీకు అర్థమవుతున్నారా? తెలుసా? ఏంటి చెప్పారు? ఏం చెప్పారు యేసయ్య? యేసయ్య ఏం చెప్పారంటే తెలుసా? అధికారం ఎవరు తగ్గించారు? పాము తేలు అణిచి తొక్కుటకు అధికారం నీకు ఇచ్చారట. అవును కదా. సాతానికి ఏముంది? అధికారం లేదు. సాతానికి ఏముంది? శక్తి ఉంది, పవర్. సాతానికి ఏముంది? శక్తి. నీకేముంది? అధికారం పెద్దదా, శక్తి పెద్దదా? ఎంత స్పీడ్గా అనిల్ గారు కానీ అడుగుతుంది రాయడంది తోలుకొని వచ్చినప్పుడు, తెగడా వచ్చినప్పుడు పోలీసు గారు వచ్చి రద్దు చేశారు. ఆ బట్టలు తెచ్చుకొని పోలీసు ఏం చేశారు? చేయి చూపుల వెంటనే 60 మైలు స్పీడ్లో వచ్చిన కారు ఏమైంది? నీ పవర్ ఏమైంది? అధికారం ముందు పవర్ ఏమైంది? మనకు దేవుడు ఏమిచ్చారు? అధికారం ఇచ్చింది. సోదరు చెప్పండి. అధికారములో సంవత్సరం ఏమవుతుంది? కింద పడిపోతుందండి. యేసయ్య ఇచ్చిన 2 అధికారం. యేసయ్య మనకి ఏది? పరలోకము, భూలోకం. మత్తయి సువార్తలో ఉంది కదా 28లో 19-20 వాక్యములు ఏమి యేసు ప్రభు ఏం చెప్పారు? పరలోకములో భూమి మీద అధికారాన్ని అప్పగించేది. ఒకసారి చదవమ్మా. మత్తయి సువార్త 28:19-20. చేయుడి. వచ్చి పరలోక మందిరం భూమి మీదను ఆమేన్. భూమి అంటే పరలోక మందిరం భూమి మీదను నాకు సర్వాధికారము, అది నేనే నీకు ఇస్తున్నాను అధికారం. 2 రాజ్యముల అధికారం దేవుడు మనకిచ్చాడు. 1, 2 ఆ అధికారం మనం చెందిన వాడే. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పాడంటే స్త్రీ సంతానం యేసయ్య. సాతాను తల ఏం చేశారు? తొక్కేరని బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇది సఫలమైంది. ఎక్కడ గలాత్య పత్రిక 4వ వాక్యం కూడా కలిసి చదివినప్పుడు మీకు అది కరెక్ట్గా అర్థమవుతున్నారు. త్వరగా చదువు. 4వ వాక్యం. కాలం పరిపూర్ణమైనప్పుడు ఎవరికి పంపారు? తన కుమారుడయ్యనే యేసయ్య లోకములకు వచ్చింది. ఎందుకని సోదరు చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పుకొని వచ్చినది యేసు ప్రభు తన అమ్మకి అమ్మా అని పిలిచారు. ఎలా పిలిచారు? సోదరం. అంటే అమ్మాయి అని పదానికి యేసయ్య అమ్మకి ఏమి ఇచ్చారు? సమ్మానించాడు. మనం కూడా అమ్మ నాన్నకి ఏం చేయాలి? సమ్మానించాలి. నేను 4వ విషయం కూడా 2 విషయాలు చెప్పిన మాట ముగిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 35వ వాక్యం. మరియు
ఒక ఖడ్గము దూసుకొని పోవునని. అంటే ఇది ఎవరికి చెప్పారు? మరియకి చెప్పారు. ఎవరు చెప్పారు? సిమియోని చెప్పారు. యేసు ప్రభుకి తీసుకొని దేవాలయం వెళ్ళి తీసుకొని వచ్చేది సమర్పించడానికి వచ్చినప్పుడు సీమోను పరిశుద్ధాన్ని నింపి ఆయన చెప్పారు. ఏం చెప్పారు? మరియకి చెప్పారు, నీ హృదయంలో ఒక ఖడ్గం ఏమవుతున్నది దూసుకొని పోతున్నారని చెప్పారండి. దేవుడు మరియకి ఈ మాట మరి ఏం చేశాడు? హృదయములో సంగ్రహించాడు. ఈ మాట ఏం చేశాడు? హృదయంలో సంచయించుకొని. కానీ ఇదేంటి అంటే అమ్మాయికి అప్పుడు అర్థం అవ్వలేదు. ఏది? నీ హృదయంలో ఖడ్గము చూసుకొని పోమని ఆ మాట అర్థము అప్పుడు అర్థం అవ్వలేదు. మరి ఎప్పుడు అనుకున్నారు, అయ్యో యేసు ప్రభు ఏమవుతుంది, పెద్ద రాజకుమారుడు, నేను కూడా ఆ కుమారుడు తోడుగా ఉన్నామని ఆశతోని తిరిగేది. కానీ అది సంగతిలో ఏంటి, అది వెనక్కి జరగబోతున్న విషయము అమ్మాయికి తెలియలేకపోయింది. ఇప్పుడు ఈ గబ్రియల్ వచ్చి అమ్మాయికి చెప్పిన కొన్ని మాట ఉంది. అది కూడా నేను చదవడి, అప్పుడు నీకు అర్థం లూకాసు వార్త 1 అధ్యాయము 31-32 వాక్యం చదవండి, అప్పుడు మీకు అర్థం అవుతున్నారు. ఫస్ట్ 31 చదువు. ఇదిగో 1 2 యేసు అని పేరు పెట్టరు. 3 ఆయన గొప్పవాడు అవుతుంది. 3 4 మహోన్నతుడు సర్వోన్నతుడు కుమారుడు అని పిలువబడుతున్నారండి. ఈ 4 మాట యేసే పుట్టిన తర్వాత ఈ లోకంలో సంచరించడం నెరవేరి కుమారును 4 మాట ఎక్కడ ఉంది? ఆ 4 మాట ఏమైంది? అది కాదు సర్వంలో మొదటి, అది కాదు. ఒకటిసారి 31 వాక్యం. గర్భం ధరించి అంటే కుమారుని కంటానండి. గర్భం ధరించా మగవాడ ఆడవాళ్ళంతా కలిపి చెప్పారు కుమారుని అని చెప్పారు. 1. రెండవది మాట ఆయనకి యేసు అని పేరు పెడతారు, అది నెరవేర్చారు. 3 సర్వోన్నతుడు కుమారుడు యేసు ప్రభు దేవుని కుమారుడు అని అనబడింది. అది కూడా నెరవేర్చాడు. 4 ప్రభు అయిన దేవుడు, అది కాదు, ఆయన పైన ఒక వాక్యం కూడా ఉంది. 31 ఆయన గొప్పవాడు అవుతుంది. సోదరు, ఈ 4 మాట యేసయ్య ఈ లోకములు వచ్చిన తర్వాత నెరవేరలేదు. ఇంకా 3 మాట ఇంకే ఏమవ్వలేదు, నెరవేరలేదు. ఏది? అది 32వ వాక్యం. 32వ వాక్యం. ఆయన సరే చదవండి. దావీదు సింహాసనం ఇప్పుడు వరకు యేసయ్యకి ఏం చేయలేదు, ఇవ్వబడలేదు, దొరకలేదు. రెండవదే యుగ యుగములు రాజుడుగా ఏలడు, అది కూడా నెరవేర్చలేదు. 3వ మాట ఆయన రాజ్యం ఏముందండి? అందం లేని ఉంటుంది. స్తోత్రం. ఈ 4 మాట ఇంకా భవిష్యత్తు కాలంలో నెరవేర్చడానికి ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అమ్మకి ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు అమ్మ మనసులో ఏముంది? ఇది రాజుడు అవుతుంది, సింహాసనం ఉంది, రాజ్యం ఉంది, అందం లేని ఒక రాజ్యం ఉంది. నేను అప్పుడు ఏమవుతున్నారు? చాలా గొప్పవాడిగా ఉంది, నా కుమారుడు తోడుగా నడిస్తామని అనుకున్నారు. కానీ అప్పుడే చెప్పుతున్నారంటే సిమియోను చెప్పుతున్నారమ్మో, నీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోతానని చెప్పాడు. స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఇది చెప్పినప్పుడు ఇది అర్థం ఎప్పుడు తెలుసు అంటే యేసయ్య శిలువలో మరణించినప్పుడే అర్థమైంది. అప్పుడే ఆయన ఖడ్గము మరియ హృదయమును చూసుకొని పోయింది. ఆ మరణం చూడడానికి చూసినప్పుడు ఆనాడు చెప్పిన ప్రవచన భాగము అక్కడ నెరవేర్చారండి. దేవునికి స్తోత్రం కలిగింది. మరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సంఘబిడ్డలు బాగా తెలుసుకోవాలి. హృదయములో ఒక ఖడ్గము చూసుకోండి. నా భార్య చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది, వేదన కలిగిందండి. కానీ
దేవుడు దాని ముందుకు చనిపోయిన ముందుకు 3 సంవత్సరాల ముందుకు దేవుడు బయలుపరిచాడు సంగతి. దాన్ని బట్టి మనకు భయం లేదు. ఏసైలు ఉండి ఏసైలు జీవించే ఏసైలు చనిపోయారు. తెల్లవారి యామున అమ్మ ఏం చేశారంటే లేచి 4 గంటలకి ప్రతిరోజు 4 గంటలకి లేచి 4 గంటల నుండి 6 వరకు ప్రార్థన ఉంది. ప్రార్థన చేసుకొని కూర్చున్నప్పుడు అప్పుడు ఈ పాప ఉంది, మన ఇప్పుడు చిన్న పాటు పడిన పాప. ఆ పాప జ్వరంతోనే ఉన్నారు. ఎవరైనా చెప్పారు నాకు కొంచెం టీ కావాలని చెప్పినప్పుడు ప్రార్థన నుంచి లేచి పాపకి టీ పెట్టి అమ్మ కూడా తాగి మళ్ళీ కూర్చి ప్రార్థన చేసిన ఆ క్షణమే ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. అందరు చెప్పారు ఇంత గొప్ప పాస్టర్గా ఉండి అమ్మ నాకు చనిపోయిందంట. డాడీకి తెలియదు, నాకు దేవునికి తెలుసది, నా పిల్లలకి తెలుసది. దేవుడు దాని ముందుకు బయలుపరిచిన సంగతి. దేవునికి స్తోత్రం. అది భయంకరమైన కట్టపోయినట్టుగా ఒక నొప్పి వచ్చిందండి. స్తోత్రం. భయంకరమైన వేదన. కుటుంబంలో మరణం జరిగినప్పుడు నాకు మాత్రం కాదు, నీకు నీ అమ్మ నాన్న చెల్లి అక్క చచ్చిపోయినప్పుడు భయంకరమైన వేదన నీ జీవితంలో కలిగింది. దేవునికి స్తోత్రం. ఆ కలిగిన టైంలో కూడా అమ్మ ఆ ప్రైసల మరియా ఆ శిలువ ఆ దగ్గర నిలబడిందండి. అదే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. స్తోత్రం. నా భార్య చనిపోయిన క్షణం మనం ముగ్గురు కూడా చూసేది. స్తోత్రం. అది గొప్ప భాగ్యం. అందరికీ అది దొరకదు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇది మాత్రం కాదండి, చాలా మంది విశ్వాసులు నేను ప్రార్థన చేసినప్పుడు ఉండిగా అని చనిపోయింది చూసారు. నేనే ప్రార్థన చేసి కన్నయ్య చేశాను. స్తోత్రం కలిగింది. కొందరు నా ఒడిలో నుండి ఏమైంది తలబెట్టి చనిపోయింది నేను చూసాను. స్తోత్రం. కొందరు ఏమన్నా మరణం వచ్చిన కేకలు వేసినది, కేకలు వేస్తున్నారు. కొందరు మరణం వచ్చినప్పుడు ఏడుస్తుంది. స్తోత్రం కలిగిన నా భార్య చైనపోడు ఏడుపు లేదు, ఏటు లేదు, సైలెంట్ గా చనిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు అమ్మ తన కుమారుడు చనిపోగలే చూసుకొని అమ్మ శిలువ ఎదుట నిలబడిందండి. దేవునికి స్తోత్రం. ఇదన్నీ చూసుకొని అమ్మ నిలబడి నిలబడిన తర్వాత యేసయ్య చెప్పిన ఒక మాట ఇక్కడ ఏంటి? ప్రేమించిన శిష్యులు. అది కూడా సూపర్ మ్యాన్ అండి. అమ్మ మరణం చూసినట్టుగా ఆ ప్రేమించిన శిష్యుడు యోహన గారండి. ఎవరండి? యోహన గారు కూడా ఎక్కడ నిలబడుతున్నారు? నాకు 11 మందిని ఏమైంది? పారిపోయింది. 11 మందిని శిష్యులు ఏమైంది? పారిపోయింది. యూదా ఎప్పుడు చచ్చిపోయింది. స్తోత్రం కలిగింది. 11 మందిని పారిపోయినప్పుడు ప్రేమించిన శిష్యులు ఎక్కడ నిలబడుతున్నారు? నిలబడుతున్నారు. కొందరు అలాగండి మంచి స్నేహితులు ఉన్నారండి. స్తోత్రం. కొందరు నోటుతో మాత్రము మాట్లాడదు, స్నేహం ఉంది, కానీ అవసరం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తారు. చాలా మంది విశ్వాసులు వాడుకున్నారు. పాస్టర్ అంటే వాడుకున్నారు. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మొబైల్ వాడినట్టుగా రీఛార్జ్ ఉన్నంత. హలో కదా, యోగని అలాగే చేస్తారా? ఏసైకి ప్రేమించారు. ఆనాడు ఏసై పిలిచినప్పుడు ఆ పని అన్ని విడిచిపెట్టి ఏసైకి చేశారు. ఏసైకి వెంబడి ఆ దినము నుండి ఏసైకి ఏం చేయలేదు, విడిచిపెట్టకుండా ఏసై తోడుగా నడిచిన కుమారుడు కొద్ది దేవుడికి స్తోత్రం కలిగిన ఆ ప్రేమించిన శిష్యుని కొరకు దేవుడికి స్తోత్రం కలిగిన పాట పాడుతున్నారు. ఇది ప్రేమ, యేసని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. భార్యాభర్తల ప్రేమ చెప్పండి, పాడదు. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. అది ఎప్పుడు వరకు ఉంది? సాయంత్రం వరకు. సాయంత్రం వచ్చినప్పుడు రాలి పడిపోద్ది. ఇంకా కండి పండు అమ్మా నాన్న ప్రేమ ఎంతవరకు? సమాధి అదే ఇంటికి అంటే బంధువుల ప్రేమ నూనె ఎంతవరకు? ఏది
నూనె. డబ్బు ఉందే అందరూ ప్రేమిస్తారు. అందరు మోస్తుంది. ఏది డబ్బు ఉందే చనిపోవడం కాదురా బాబు. డబ్బు నీలో ఉంటే నిన్ను ఎత్తుకొని తిరుగుతారా. డబ్బు లేదు అనుకో బేరం పనికి రాందని పాటించడం ఏంటండి. బేరం లేదని అవును కదా. ఆ దేవాలయం ఎదుట ఒకడు కూర్చున్నారు కదా, ఆయన పేరు అక్కడ రాయబడి లేదు. ఎవరు అంటే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం ఆ గుడ్డివాడు. అవును కదా. కుంటివారు అక్కడ కూర్చున్నప్పుడు ఆ కుంటివారికి ఏం చేశారు, మోసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు? మోసుకొని పోయి ఆ ఊరు వేరే కుంటివాడు ఉన్నారు కానీ ఎవరు ఆ కుంటివాడికి ఏం చేయలేదు. ఇద్దరికి ఎందుకు మోసారు? సాయంత్రం అది కాదండి, ఇది భిక్ష అడగడానికి తీసుకొని కూర్చోబెట్టారు. అప్పుడు భిక్ష తెల్లవరించి సాయంత్రం వరకు భిక్ష అడిగితే ఏం దొరుకుతుంది? డబ్బులు దొరుకుతాయి. ఆయనకి 50 నాకు 50. బేరం ముందే మాట్లాడేసి ఉంటారు. అది కాదు ఆయన అర్థం. జరిగితే మాకు ఆట అంటే అది ఉంటే మోస్తారు. డబ్బు ఉంటే ఎంత మొయ్యాలో అంత మోస్తారు. ఎవరన్నా నాకు తెలియదు. నాకు మీరందరూ ఊరేసినట్టుగా ఉంది. భయపడండి. స్తోత్రం. నేను సమయం చూసుకొని వాక్యం చెప్తున్నానంటే దేవుడికి స్తోత్రం. 7:45కి చెప్పారండి. ఇప్పుడంటే 45 నిమిషాలు అంది. బెటర్ ముగిస్తాను. దేవుడికి స్తోత్రం. హలో, డబ్బు ఉందో ఏమవుతున్నా అందరూ మోస్తారు. డబ్బు లేకపోతే ఎవరు అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు. ఎవరు కూడా రాదు కానీ ఏసై వస్తుంది. అంటే ప్రేమించిన శిష్యులు యేసయ్య సిలువను మరణించినప్పుడు ఆ బాధ మొత్తం చూసుకొని ఎక్కడ నిలబడుతున్నారు? ఆ సిలువ ఎదుట నిలబడుతున్నారు. అలాగా నిలబడిన వాళ్ళ చేతులకే ఏదైనా దేవుడు ఇస్తుందండి. ఎవరికి? అమ్మకి ఇచ్చాడు. వీరికి తెలిసిన అమ్మకిచ్చి అమ్మకి బాగా చూసుకున్నారు. నన్ను ప్రేమించిన శిష్యులు ఆయన. ఈ రాత్రి యేసయ్య సిలువ ఎదుట నిలబడదండి. దేవుడు నీ చేతికి ఏదైనా అప్పగిస్తా. ఈరోజు ఎంతో మంది ఉన్నారా సిలువ దగ్గరికి? ఈ సిలువ ఎదుట నిలబడడానికి కొందరికి యేసయ్య బ్రతుకుతున్నది. నేనున్నామని చెప్పడానికి ఎంతో మందికి దమ్ము ఉంది. నేనున్నారు పాటే అన్నారు అందరూ. కష్టాల్లో శిష్యులు ఇప్పుడు ఎక్కడ ఓడిపోయింది. నేనుంటానని చెప్పారు. ఉన్నారని చెప్పారు. అందరూ ఏమైంది? అవసరం వచ్చినప్పుడు వదిలేసిపోయి మనం చూసిన టైంలో వచ్చిన యేసయ్యకు పట్టుకున్నప్పుడు ఏమైంది? అందరూ పారిపోతే అది దేవుడు చెప్పిన ముందుకు చెప్పిన ప్రవచనం. అది అందరూ నిన్ను ఏం చేస్తుంది? వదిలిపోతామని. యాదన్న గారు కూడా వదిలింది కానీ తిరిగి వచ్చాడు. ఎందుకని నా యేసయ్యకి నేను వదలను, తిరిగి వస్తామని ఎక్కడికి వచ్చాడు? సిలువ ఎదుట దగ్గరికి వచ్చి నిలబడుతున్నారు. స్తోత్రం. ఈ రాత్రి కొందరికి దేవుడు వెతుకుతున్నాడు. సిలువ ఎదుట నిలబడండి. స్తోత్రం. దేవుడు నీ చేతికి ఏమిస్తాడు? అమ్మకి వ్యాఖ్యానిస్తే సంఘానికి నీ చేతికి దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాను? ప్రేమించిన కాబట్టి. ప్రేమించి ఆ శ్రమలు భరించడానికి శక్తి కలిగిన వ్యక్తి అయితే సంఘానికి దేవుడి నీ చేతులు అప్పగిస్తుంది. ఒక 5 మాటలు చెప్పిన మాట ముగుస్తున్నారు. దేవుడి ఇస్తాం. ఈ ప్రేమించిన శిష్యుల గురించి బైబిల్ ఏం చెప్తున్నారండి? ఒకటి మనం ఇప్పుడు చదివేది యేసయ్యకి ప్రేమించిన అవసరం. అది మనసులో ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వాక్యం. 23వ వాక్యం. 13వ అధ్యాయం 23వ వాక్యం. ప్రేమించిన శిష్యుడు ఏం చేశాడు? యేసయ్య రొమ్మును ఏం చేశాడు? ఆ రొమ్మును
ఆదుకున్నారు. అంటే నరకులు ఏ హృదయం ఏముందో అది ఎవరికి ఎరిగి ఉన్నారు. ఆ ప్రేమించిన శిష్యులు యోహాను గారికి తెలుసు. ఎవరి హృదయం? దేవుని హృదయం. హలో అదే అది నీ ప్రాంతానికి చర్చలో వచ్చిన యేసయ్య హృదయం నీకు తెలుసా? యేసయ్య హృదయం ఇప్పుడు వరకు ఎరగలే. నీ దగ్గరికి రా, ఆ రొమ్ములో చేయండి, ఆదుకో. ఆదుకుంటే యేసయ్య రహస్యం దేవుడు నీకు బయలుపరుస్తుంది. స్తోత్రం. అక్కడ ఉండడానికి నాకు కష్టం ఉంటుంది, అందుకని ఉండడానికి. ఒకటి. రెండవది మనం చదివిన వాక్యంలో ఉంది, అది యోహాను సువార్త 19:26 వాక్యములు. ప్రేమించిన శిష్యుడు సిలువ ఎదుట నిలబడింది. అవును కదా, నిలిచి ఉన్నాడు. రెండవ మాట స్తోత్రం. నిలిచి ఉండేదంటే స్తోత్రం. ఎక్కడ నిలిచి ఉన్నారు? స్తోత్రం. ఒకటి రొమ్ము కూడా ఏమైంది? 2 సిలువ దగ్గరే నిలిచి ఉన్నాం. మూడవ విషయము దేవునికి స్తోత్రం కలిగిన యోహాను సువార్త 20:2-3 వాక్యం చూడండి. యోహాను సువార్త 20:2-3 వాక్యం నాకు తెలుసు చెప్పడానికి. మీరు ఎందుకు ఒకసారి చదివితే 2-3 20:2 కనుక వారిద్దరు పరిగెట్టారట. ఓకేనా? 23వ వాక్యంలో ప్రేమించిన శిష్యుడు యేసయ్యకి సమాధి చేసిన చోటుకి ఏం చేశారండి? పరిగెత్తి వచ్చారండి. ఆయన స్తోత్రం కలిగిన ఈ రాత్రి యేసయ్య దగ్గరికి పరిగెత్తునండి. దూరంగా నిలబడకుండా ఆ యేసయ్యకి సమాధి చోటుకి ఆ ఇద్దరు శిష్యులు పరిగెత్తి వచ్చినప్పుడు పీతరు కంటే ముందుకు వచ్చిన వారు యోహాను గారండి. ప్రేమించిన శిష్యుడు పరిగెత్తి పీతరు కంటే ముందుకి సమాధి దగ్గరికి వచ్చిందండి. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి యేసయ్య దగ్గరికి మీరే చేయాలి. పరిగెత్తి ఆ సమాధి దగ్గరికి ఏం చేయాలి? పరిగెత్తి రావాలి. స్తోత్రం. స్తోత్రం కలిగిన 4 యోహాను సువార్త 1:21 వాక్యం. 21:7 వాక్యం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేరుతో పిలిచెను, పేరుతో చెప్పెను. సీమోను పేతురు విని సోదరం కలిగిన కదా యేసయ్య స్వరం తెలిసిపోయింది మిత్రులకి. ప్రేమించిన శిష్యునికి ఎరగబోయింది సుమి. ఆ స్వరం నిండినప్పుడు యేసయ్య స్వరం నిండినప్పుడు పీతరుకి తెలియలేదు. కానీ యోహాను గారికి అప్పుడే పిలిచినప్పుడు ఆ స్వరము అర్థమైంది. ఈ కాలంలో దేవుడు స్వరం వింటే ఎంత సంవత్సరం అయింది? హలో 10. ఒక అమ్మ నాకు చెప్పారు, దేవుడు నాతోని మాట్లాడింది. దేవుడు నాతోని నేను అడిగాను, అమ్మ ఎన్ని సమయం? 10 నిమిషాలు. ఎన్ని సమయం? 2 గంటలు ప్రార్థన చేసిన మనతో దేవుడు మాట్లాడలేదు. ఏంటండి ఇక్కడ ఉన్నారండి అందరూ? 2 గంటలు ప్రార్థన చేయని వ్యక్తితో దేవుడు మాట్లాడే 10 నిమిషాలు ప్రార్థన చేయడంతో వాడితో దేవుడు ఎంత పశ్చాత్తాపం చెప్పుతున్నారంటే దేవుడు. ఈ అవసరం వచ్చినప్పుడు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పి ప్రార్థన చేసి దేవుడు మాట్లాడు. హలో దానియేలు గారికి సింహకోణంలో ఏం చేశారు? పడేశారు. అప్పుడు దానియేలు సింహకోణంలో ఉండి ప్రార్థన చేశారా? ఎవరు చెప్పారు? రాజు గారు సింహభూమిలో ఉండి ప్రార్థన చేశారా? సింహకోణం నుండి దానియేలు ఏం ప్రార్థన చేయలేదు. ఖాళీగా ఎంజాయ్ చేసుకున్నాడు అక్కడ. ఎందుకంటే సింహ దోణలు పడిపోయిన మునుపే దీనికి ముమ్మారు ఏం చేశారు? అందరు పడిపోయిన తర్వాత పోయి పని చూడమ్మా, వేరే పని అంటే చూడు. పడిపోయిన ముందుతో ప్రార్థన చేయాలి, అప్పుడు విడుదల కలుగుతుంది. అందరు పడిపోయిన తర్వాత యేసయ్యా యేసయ్యా రక్షించుమయ్యా
అవసరానికి వాడేస్తున్నాను. అప్పుడు దానియేలు గారు ఏ ప్రార్థన చేయలేదు, అల్లేలే చెప్పలేదు, ఏం చేసి సింహ ఇతరుని చూసి ఉన్నారు, ఇతనే సింహముని చూసి పడుతున్నారు. ఎందుకు పడుతున్నారంటే ఇది డూప్లికేట్ సింహం. ఏది అక్కడ కాపలా కాపలా సింహం డూప్లికేట్. ఒరిజినల్ సింహం కుడుకు అక్కడ పడిపోయింది. యేసుప్రభు యూదా గోత్ర సింహం, యూదా గోత్ర సింహం కుడుకు అక్కడ పడినప్పుడు డూప్లికేట్ సింహం ఏమైంది? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అదో తల్లి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రికి మరిచిపోకూడదండి. యేసయ్య స్వరమే చేయాలి, తెలుసుకోవాలి. అందరు కూడా ఇప్పుడు కూడా ఏం చేయలేదు, చదవకూడదు. నీ చదవకూడదు చెప్పాలి, చెప్పాలి. ప్రకటన గ్రంథం 3:20 చదవకూడదు. ఇదొక కండసరం నేర్చుకున్న వాక్యమే. ఎవరైనా నా స్వరం విని అంటే స్వరం విని అంటే స్వరం వినడానికి యేసయ్య స్వరం విని తెలిసిన వాడే ఏమవుతుంది? తలుపు తెరుస్తా. తెలియలేని వాడే చేయను. ఎవర్రా అంటే అడుగుతుంది, తెలిసిన ఉంటే చేస్తుంది. స్వరం తెలుసుకోవాలి. ఈ కాలంలో కొందరికి యేసయ్య స్వరము తెలియదు. కానీ పీతర్ గారికి ఏం చేస్తున్నారు? సారీ, యోహాను గారికి ప్రేమించిన శిష్యులకి యేసయ్య స్వరం తెలిసింది. యేసయ్య స్వరం యోహాను ప్రేమించిన శిష్యులకి తెలిసింది. స్తోత్రం. అది గొప్ప విషయం. ఈ రాత్రి యేసయ్య స్వరం తెలుసా మీకు? చెప్పు. నాన్న చచ్చిపోయినప్పుడు చెప్పు, రాత్రి నా నాన్న వచ్చిందట. అది నాన్న కాదు, దెయ్యం, సూపర్ దెయ్యం. కొందరు ఎలాగ చెప్తున్నారు, ఎవరప్పది? నాన్న వచ్చి నాన్న కాదు, దెయ్యం. చచ్చిపోయిన వాడు తిరిగి రాదు. ఎక్కడ లుకోసు పట్ట 16వ అధ్యాయంలో ధనివంతుడు రాజు చనిపోయారు. ఆ ధనివంతుడు ఏం చెప్పారు? లాజరు ఇక్కడి నుండి అక్కడికి పంపించమని చెప్పినప్పుడు అబ్రహాము తండ్రి ఇక్కడి నుంచి లాజరుకి అక్కడికి పంపించమని చెప్పినప్పుడు తండ్రి ఇక్కడికి అక్కడికి వెళ్ళడానికి అవరా, అక్కడ నుండి ఇక్కడికి అవ్వచ్చు. ఎక్కడికి? భూలోకం నుంచి ఎక్కడికి రావచ్చు? భూలోకం నుండి ఏడకి రావచ్చు. ఈ స్థలములకు రావచ్చు. ఈ స్థలం నుండి వాపస్ అది హిందువో ముస్లిమో క్రిస్టియన్ ఎవరైనా చచ్చిపోతే వారి బయటికి వచ్చిన వారు ఎవరు? మారువేషం వేసి అలాగైతే నేను నాన్న ప్రేమిత్రాడని చెప్తున్నాడు. అవును, ఆ అమ్మకు ఊగుతుంది. అప్పుడు ఆ నాన్న స్వరం ఏంటి? నాన్న స్వరం మాట్లాడింది. అమ్మ ఎలాగ మాట్లాడింది? నాన్నగారు స్వరం. నాన్నగారు అప్పుడు ఏం కావాలండి? అప్పుడు నాన్న ఏం తింటుంటారో అదే తీసుకుంటారు. ఎలాగ పిలవాలండి నాకు తెలియదు. ఇదన్నీ నంబర్ 1 సైతాన్ రా బాబు. దయ్యమరా చచ్చిపోయిన తిరిగే రాదు. యేసయ్య స్వరం ఎవరికి తెలిసింది? యోహాను గారికి తెలిసింది. చివరి మాట రెండు వాక్యం చెప్పి మాట పుట్టిస్తుంది. స్వాతంత్రం 21 అధ్యాయం 20 వాక్యం. దాన్ని నాకు తెలుసని చెప్పడానికి పేతురు అదే ఒకసారి 20 వాక్యం ఒకసారి కూడా 21 20 వాక్యం. యోహాను గారు ఇప్పుడు ఏం చేశారు? స్వరం తెలిసిన వాడు మాత్రం కాదు, ప్రేమించిన శిష్యుడు వెంటనే వచ్చను. వెనకలు వస్తున్నారు చూసారట. స్తోత్రం. హలో, వెనకలు ఈ ప్రేమించిన వాడు మాత్రమే వెనక వస్తుంది. బాకీలో వెనక రాదు. ఆడి పని చూసుకొని వెళ్ళిపోతారు. యోహాను గారు ఎటువంటి వాడు కాదు. అందుకే దేవుడు ఆయన చేతులకి అమ్మాయికి ఇచ్చారు. ఈ వెనక వస్తుంది.
ఆ యేసయ్య చెప్పారు, తర్వాత అమ్మకి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? తన సొంత ఇంటికి, తన ఇంటికి వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగి. అప్పుడు యోసేపు నాన్నగారు అయిన యోసేపు లేదు, చనిపోయినట్టుగా చెప్పుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం కలిగింది. ఈ మరీకేమి 4 చోట్ల బయట చూడగలుగుతున్నారు. ఒకటి ఎక్కడ? వివాహ ఇంటిలో, అవునా కదా? 3వ అధ్యాయం, యోహాను సువార్త 3 కదా, 2 అధ్యాయం. అక్కడ చూడగలదు. 2 కమల ప్రభావం మీరు చూస్తారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49 నుండి కిందకి. 3వ అధ్యాయము 3వదే మరి చూసినది ఇక్కడ మనం చూస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన 4 అపోస్తల కార్యము 1 అధ్యాయం 14వ వాక్యములు. ఎక్కడ ఎప్పుడంటే పెంటెకోస్తు దినమున మరి అందరూ వచ్చి కూర్చి ప్రార్థన చేయనప్పుడు యేసయ్య అమ్మ కూడా అక్కడికి వచ్చింది. తర్వాత అమ్మ గురించి బైబిల్ రాయబడలేదు. స్తోత్రం కలిగిన. అప్పుడు కూడా యోహన్నాని ఈ అమ్మ చచ్చిపోయిన వరకు మరి చూశారు. దేవునికి స్తోత్రం కలిగిన. చివరి మాట కూడా చెప్పి నా మాట ముగుస్తుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వాక్యం చదివి మాట ముగుస్తున్నారండి. స్తోత్రం. కరెక్ట్ అయిపోయింది. అసలు 2 నిమిషం పడుతుంది. పెట్టరు 15వ అధ్యాయము 34. మార్కు సువార్త 15వ అధ్యాయం 34. 9 గంటల సమయాన యేసయ్య గట్టిగా గట్టి శబ్దం 4 నీ చదువు. యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా సరే అమ్మా, వినండి. యేసయ్యకి ఎప్పుడు సిలువ వేశారు? యేసయ్యకి ఎప్పుడు సిలువ వేశారు? 25వ వాక్యం చదువు. 25వ వాక్యం 25వ వచనం. ఆయనను సిలువైనప్పుడు పగలు 9 గంటల నుండి 3 అప్పుడు సమయం ఏమైంది? 9 గంటల నుండి 3 గంటలు అయింది. 9 గంటల నుండి 3 వరకు కదా. ఎన్ని గంటలు అయింది? 9 గంటల నుంచి 3 గంటల వరకు 6 గంటలు అయింది కదా. 9 గంటల నుండి 3 గంటల 3 గంటలు ఎన్ని గంటల వరకు? 6 రోజే దేవుడు మనుషులకి ఏం చేశాడు అంటే దీనికి విడిపించడానికి కూడా 6 గంటలు సిలువలో యేసయ్య చనిపోయాడు. నీకు అర్థమైందో లేదో నాకు 6 రోజే మనుషులకి దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు. విడిపించడానికి 6 గంటలు నా యేసయ్య సిలువలో మరణించారు. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఈ 3 మాటలు చెప్పినప్పుడు ఏమైందండి? స్తోత్రం, 3 గంటలు పోయింది. ఈ 3 మాటలు చెప్పినప్పుడు 3 గంటలు. ఈ 3 మాటలు చెప్పిన తర్వాత వెంటనే ఏమైంది? 34వ వాక్యం చీకటి అయింది. అవును, 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. 3 గంటల తర్వాత అంటే 3 మాటలు చెప్పిన తర్వాత ఇంకా ఏమైందండి? 3 గంటలు యేసయ్య ఎక్కడికి వెళ్ళారు? చీకటిలోనికి వెళ్ళిపోయింది. స్తోత్రం కలిగిన. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగిన. ఆ చీకటిలో నుండి దేవుడు చెప్పిన ఒక మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టారు? అది వచ్చిన వారు చెప్తారండి. దేవునికి స్తోత్రం కలిగిన. హలో, నేను మాట ముగిస్తున్నానండి. సహోదరులారా, ఈ రాత్రి మర్చిపోకండి. 6 గంటలు యేసయ్య సిలువలో ఏలాడారు. 6 గంటలు యేసయ్య ఏమైందండి? సిలువలో ఏలాడారు. 6 రోజు సృష్టింపబడిన మనుషుల్ని విడుదల కలగడానికి, విమోచన కలగడానికి 6 గంటలు ఆకాశ భూమికి మధ్యలో ఏలాడింది యేసయ్య. ఇప్పుడు నీ భూమి మీద కూర్చి నడిచి వెళ్ళినప్పుడు నీకు విడుదల కలగడానికి, విమోచన కలగడానికి 6 గంటలు సిలువలో ఏలాడిన యేసయ్య స్తోత్రం కలిగిన.
చచ్చిపోయిన మునిపి యేసయ్య అమ్మకి అమ్మకి ప్రేమించిన శిక్షగా చేతిని అప్పగించినట్టుగా ఈ రాత్రి ఎవరు యేసయ్యకి సరిగా ప్రేమించిన దేవుడి బిడ్డలు ఉంటే వారి చేతులకి దేవుడు ఏదో ఒక విషయము నిశ్చయముగా అప్పగిస్తా. పొందుకోవడానికి సిద్ధంగా ఉండే ఈ రాత్రి ఆ సిలువల ఎదుట నిలబడండి. ఆ శ్రమ ఒకటి చూడండి. ఏంటండి సిలువలు యేసయ్య అనుభవించిన 7 వేదన సిలువలు 7 వేదన. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నీ వేదన మొత్తం యేసయ్య సిలువలు అనుభవించారు. ఇప్పుడు నీకు వేదన అంతే చిన్నదండి. దాని మించిన వేదన యేసయ్య సిలువలు. కన్ను మూసుకోండి, ప్రార్థన. ఈ రాత్రి ఒకసారి అమ్మా నీ ఆ ప్రేమించిన శిష్యుల వల్ల మారడానికి కోరుకుంటే మోకరించి 2 చుక్క కన్నీరు ఈ రాత్రి ఈ చర్చ్ లోపల పడండి. సిలువలు ఏలాడిన 7 మాట చెప్పి నాకు ఇప్పుడు కూడా తృప్తి పొందలేదని ఇంకా చెప్పడానికి ఇష్టం కలుగుతున్నారు. ఆ మాట చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషము. నా జీవితం యేసయ్య సిలువ దగ్గర సమర్పించున్నారయ్యా. నేను కూడా సమర్పించుతున్నదయ్యా నిన్ను గాఢంగా ప్రేమించడానికి. దేవా అటువంటి ప్రేమ నాకు కావాలయ్యా. యాగడి గారు నేను ప్రేమించినట్టుగా ఆ ప్రేమ నాకు కూడా కావాలని కోరుకుంటే ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి ఆ దేవునికి చెప్పండి. నేను కూడా యోగన్ గారు ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమించి సిలువలు ఎదుట నిలబడుతుంది. నిన్ను వెళ్ళి నిన్నది ఎరకలు వస్తుంది. నీ స్వరం నాకు తెలుస్తుంది. నీ గుడ్డిని నన్ను ఆదుకున్నా అలా చెప్పడానికి రాత్రి ఎంతమంది సిద్ధంగా ఉంది. ఒక్కసారి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తాం. సమర్పించుకుందాం అందరం. రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడిన ఒక మాట, యేసయ్య మరణించిన గడియములు, యేసయ్య మరణాన్ని ముందుగా చూచుకున్న గడియలో తన తండ్రి పట్ల చూపించిన ఆ కరుణ, ఆ వాత్సల్యం, ఆ దయ, ఆ ప్రేమ, ఈ రాత్రి వేళ దానిని మన అమ్మ నాన్నల పట్టి మనం చూపించుకుందాం. మన బంధువులు కుటుంబాల పట్ల మనం దాన్ని చూపించుకుందాం. మన అక్క మామల పట్ల మనం అది చూపించుకుందాం. అయ్యో దేవుడు వారు మనకిచ్చిన మంచి కుటుంబ సభ్యులే. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఎవరైనా అమ్మా నాన్నని వేదన పరిచి ఉంటే, సత్క్రియలు అమ్మా నాన్న పట్ల చేయకుండా, వారిని బహుమానపరచకుండా, వారిని ఆదరించకుండా, వారిని పట్టించుకోకుండా, వారికి కావాల్సిన అవసరం ఏమొట్టకుండా, వారిని దోచుకొని పిండేసే పద్ధతులు ఏమైనా ఉంటే ఈ రాత్రి వేళ ఏడ్చి దేవుని సన్నిధిలో, దేవా నా తప్పు జరిగిపోయింది, నేను తప్పు చేసేసాను, నన్ను క్షమించు దేవా. ఇక నాకు ఇచ్చిన అమ్మ నాన్నని నేను ప్రేమిస్తాను, హత్తుకుంటాను, కావాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చి తీరుతాను, వారిని వేదన పరిచి పిండేను దేవా, వారికి కావాల్సినవన్నీ నేను ఇచ్చి పెడతాను. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం నీతోనే మాట్లాడింది. ప్రార్థన చేసుకునే ముందు ఒక్క నిమిషం వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించుకుందాం. నీకు జన్మనిచ్చిన అమ్మా నాన్న, నీకు అన్ని సదుపాయాలు ఏర్పరిచిన అమ్మా నాన్న, నీకు ఈ భూమిలో ఉండడానికి ఉన్న అనుభవాలన్నీ తెచ్చిపెట్టింది మీ అమ్మా నాన్నే. వారిని కానీ ప్రేమించకపోతే, వారిని కానీ సన్మానించకపోతే నీ ఆయుష్ తగ్గిపోతుంది, నువ్వు సుఖంగా జీవించలేవు. అతి తీవ్ర వేదన కలిగి జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. అది విశ్వాసములో నుంచి తెగించేసే ఒక పద్ధతి. అది అన్యులు చేసేదానికన్నా ఘోర స్థాయి. అది అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము అందరం హృదయాన్ని విప్పేసుకుని దేవా, నీ వాక్యములను మేము విన్నాము దేవా, చెవులారా మేము విన్నాం, హృదయంలో మేము స్పందించాం, ఆత్మలో దానిని స్వీకరించుకున్నాం దేవా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సేవకులను వాక్యం చెప్పడానికి ఉపయోగించినందుకు స్తోత్రం దేవా. ఆ వాక్యములను మేము గ్రహించాము దేవా.
దేవా వాక్యం వినేటప్పుడు కొందరిలో మనస్తాపం పశ్చాత్తాపం కలిగింది, కొందరు ఏడ్చారు, కొందరు తప్పు జరిగిపోయిందని చెప్పారు, కొందరు పొరపాటు అయిపోయింది దేవా అని చెప్పారు. ఈ రాత్రి వేళ అలాంటి హృదయాలను దేవా నీవు దాటుకుపోకూడదు దేవా. వారిని కనికరం చూపించండి దేవా, వారి పట్ల దయ చూపించండి దేవా. వారిని తిరిగి మరలా యథాస్థానములోకి స్థాపింప చేయండి దేవా. మరలా మా నాన్నతో మంచి అనుబంధం స్థాపించేసుకొని వారిని ప్రేమించుకొని వారికి కావాల్సినవన్నీ సదుపాయపరిచి, వారికి కావాల్సిన డబ్బులు ఇచ్చి, వారికి కావాల్సిన బట్టలనిచ్చి, వారు ఉన్నారా లేదా ఎలాగున్నారో పట్టించుకొని అప్పుడప్పుడు ఎడతడగా ఫోన్లు చేసుకొని మాట్లాడి అప్పుడప్పుడు వెళ్ళి దర్శించే ప్రణాళికలు నిర్ణయం తీసుకున్న బిడ్డలు వారి జీవితంలో అలాగే సంభవించి జరిగి తీరును కాక దేవా. ఈ రాత్రి వేళ మేము వినగలిగాం దేవా, సొంత కుమారుడు మరణించిన గడియలో యేసయ్య తన తల్లిని ప్రేమించిన శిష్యుడు చేతికి అప్పగించినట్టుగా మా చేతికి సంఘాన్ని అప్పగించినందుకు స్తోత్రమయ్యా. దానిని సంరక్షించాం, పోషిస్తాం, కావాల్సినవన్నీ మేము చేసి పెట్టుదాం దేవా. ఈ రాత్రి వేళ హృదయములో దేవా అలాంటి ఒక మంచి ఉడంబడిక చేస్తున్నాం దేవా. అమ్మా నాన్నని ప్రేమిస్తాం, అమ్మా నాన్నకి సత్క్రియలు చేస్తాం, అమ్మా నాన్నలను పట్టించుకుంటాం, అమ్మా నాన్నలకి మేము ఏం చేస్తాం, లోబడతాం, వారి మాటలకు మేము ఏం చేస్తాం, కొట్టేసిపోము దేవా. వారి మాటకు మేము లోబడి అన్ని పనులు చేసి తీరుతాం. అలాంటి యొక్క బుద్ధి మాకు ఇచ్చి ఈరోజు వాక్యం ద్వారా బోధించి నేర్పించినందుకు స్తోత్రం దేవా. ఇంతసేపు వాక్యం బోధించడానికి, వాక్యం వినడానికి వాత్సల్యం మా అందరికి దయచేసినందుకు స్తోత్రం దేవా. వాక్యం ద్వారా ప్రతి బిడ్డలందరూ కూడా దీవింపబడినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో ఆధారపడి ముందుకు కొనసాగుటకు సహాయపరచండి. ఈ ఊరిలో ఉన్న ప్రజలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి రక్షణ, మారు మనసు, దేవునితో జీవితం ప్రారంభించడానికి ఉన్న గుణాదిశయని వారికి దయచేయండి దేవా. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో ఆధారపడి ముందుకు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా? సరిపోలేదు, ఇంకొకసారి గట్టిగా, గట్టిగా దేవుడు ప్రార్థన దీవించిన స్తోత్రం చేద్దాం. దేవుడు సంఘటనలను దీవించిన స్తోత్రం చేద్దాం. మన అమ్మ నాన్న అందరూ ద్వారా దీర్ఘాయుష్గా మేము బతకడం దయచేసిన స్తోత్రం చేద్దాం. వచ్చే వారిని కలవడానికి కృప దయచేసిన స్తోత్రం చేద్దాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.